హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు శనివారం కాబట్టి గొల్లమూడి నెల్లూరు డిస్టిక్లో ఉన్న వెంకయ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము మేము. ఈ గుడికి వెళ్ళడానికి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గుడికి మనం ఎలా రీచ్ అవ్వాలంటే నెల్లూరు నుంచి గూడూరుకి మధ్యలో నేషనల్ హైవే ఉంటుంది. ఆ నేషనల్ హైవేలో మనం ట్రావెల్ చేస్తే ఆర్చి అనేది ఉంటుంది. ఆర్చిలో నుంచి అలా వెళ్తుంటే ఒక కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఈ గుడికి అయితే మనం చేరుకుంటాము. మధ్యలో ఈ విపిఆర్ కన్వెన్షన్ హాల్ అనేది ఒక ఉంటుంది. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఈ ఎంట్రీ ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ దేనికోసం అంటే పార్కింగ్కి. బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు, ఆటోకి అయితే 30 అనుకుంటా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వెంకయ్య స్వామి టెంపుల్. అలా నడుచుకొని వెళ్తే మనకి ఎంట్రీ ఉంటుంది టెంపుల్లోకి. టెంపుల్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లో ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ టెంపుల్. దీనికి ఆపోజిట్లో హాల్ అనేది ఉంటుంది. ఇక్కడ అన్ని టెంపుల్కి సంబంధించిన విషయాలన్నీ బోర్డ్స్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇలా పక్క నుంచి అయితే ఒక వే అనేది ఉంటుంది. ఆ వే నుంచి వెళ్తే మనం దర్శనానికి వెళ్ళాలి. ఇదే ఆ వే, చూడండి ఎలా ఉందో. అంతా సెక్యూరిటీగా ప్లాన్ చేశారు వెళ్ళడానికి. చూడండి ఎలా ఉందో. దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. చూడండి టెంపుల్ లోపల ఎలా ఉందో. జస్ట్ 45 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసాం. చూడండి ఎలా ఉందో టెంపుల్. అక్కడ ఒక బోర్డు రాశారు, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడెడ్ అని. అందుకని నేను దేవుణ్ణి వీడియో తీయలేదు, లేకపోతే అది కూడా తీసేవాడిని. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్ నుంచి బయటికి. ఇక్కడ టోకెన్ కూడా ఇచ్చారు, అది నిత్య అన్నదానానికి వెళ్ళడానికి ఇక్కడ ఇస్తున్నారు కదా, అదే టోకెన్. ఫస్ట్ ప్రసాదం ఇస్తున్నారు. టోకెన్ ఇస్తున్నారు ఈ తాతగారు. ఇలా బయటకైతే మనం వచ్చేసాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత మన లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టు స్థలం అని బోర్డు ఉంటుంది. అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఇలా చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఏమొచ్చి స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఉన్నది ఆపోజిట్లో ఉన్నది టెంకాయలు కొట్టేది. ఇటు పక్క స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ టెంపుల్. చూడండి ఎలా ఉందో. మొత్తానికి మా దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడే బయటికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ అన్నదానంకి అయితే వెళ్ళాలి. ఇందాక టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత మనకి స్ట్రైట్గా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ దేవుని కూడా దర్శించుకొని దాని తర్వాత అన్నదానంకి అయితే వెళ్ళిపోదాం.
చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. గుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్న నిత్యాన్నదానశాలకి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈ టెంపుల్లో భోజనం ఈ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ 2 సార్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ క్యూ ఎలా ఉందో, అంతా గజిబిజిగా ఉంది. ఇక్కడ మినిమం 1 అవర్ పట్టింది మాకు. దాని తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ సేవ చేసే వాళ్ళే ఇక్కడ అందరికీ సర్వ్ చేస్తున్నారు. చూడండి అందరు ఎలా కూర్చున్నారో. ఇది హాల్ కూడా అంత పెద్దదిగా విశాలంగా ఉంది. ఫస్ట్ బీట్రూట్ ఫ్రైతో అయితే సర్వ్ చేశారు. దాని తర్వాత ఆకుకూర పప్పు కూడా వేశారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా హైజీనిక్గా బాగుంది. అండ్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనకు వేస్తున్నారు. క్వాలిటీ కూడా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. చూడండి ఎలా సర్వ్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి అడిగి మరీ సర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకనే. ఈ టెంపుల్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు కావాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో సాంబార్ అయితే మేము ఫినిష్ చేసాం. ఇంకా రసం మజ్జిగ కూడా ఉంది, కానీ అప్పటికే మాకు చాలా హెవీ అయిపోయింది. అందుకని ఇంతటితో ఆపేసాం. తినేసిన తర్వాత నైట్ స్టే చేయడానికి ఇక్కడ ఒక హాల్ కూడా ఉంది. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ మేము మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోవాలి కాబట్టి ఇక హాల్ చూసుకున్నాం. ఈ హాల్ కూడా టెంపుల్ ప్రొవైడ్ చేస్తుంది అందరికీ. చూడండి హాల్ ఎలా ఉందో. మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ చేపలు కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికీ. చూడండి ఇది ఎలా ఉందో. ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అంత ఫెసిలిటీస్ కానీ సూపర్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మేము లెగిసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. చూడండి ఇది ఎంట్రీయే. ఇంటి నుంచే మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా టికెట్ చూపించి ఇంకా వెళ్ళిపోవడమే. సరే అయితే.